దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగం మన ఆత్మలో ఫలించులాగన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు నాయనా. ఈ రీతిగా స్థానిక సంఘముతో కలిసి నాయన ఆత్మరూపి అయిన మిమ్మును ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు, వందనాలు. అనేక సంఘమును వర్ధిల్లింపజేయండి నాయన. అనేక ఆత్మలు మీ సంఘంలో చేర్చబడటకు సహాయం దయచేయండి. నిలుచున్నవాడు నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేని వాడిని, జ్ఞానము లేని వాడిని. నన్ను బలపరచండి, మరుగుపరచండి. మా కొరకై మీరు ఏది సిద్ధపరిచి ఉంచారో నాయనా ప్రభా, మీరు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. నా పేరు అజయ్ పాల్. మాది ఇక్కడ పక్కనే గొనసపూడి గ్రామం. నేను ఉద్యోగరీత్యా చెన్నైలో ఉంటున్నాను. ఫిజిక్స్ టీచర్గా చేస్తున్నాను అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో. నేను 2016 మార్చి 26న ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించడం జరిగింది. అప్పటి నుంచి ప్రభువు తన మార్గంలో నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, వాస్తవంగా ఇంకొల్లు వెళ్ళాలి అనుకోకుండా ప్రయాణం జరిగింది. మా మేనల్లుడికి పెళ్లి సంబంధం అయితే అక్కడ వెళ్ళాల్సింది. రాత్రే స్టేషన్కి రావడం జరిగింది, కానీ ట్రైన్స్ ఎక్కడ అనుకూలం లేవు. రాత్రి అంతా ఆ చెన్నై స్టేషన్లోనే ఉండి ఉదయం 5 గంటల ట్రైన్కి బయలుదేరి వచ్చాం. అది దాదాపు 1:20 నిమిషాలు. అయితే ఎలా చేయాలి, ఆదివారం ఒకవేళ ఉదయం బయలుదేరితే మా ఊరు వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది, 11 అవుతుంది, ఆరాధన పోద్ది అని ఆలోచన వచ్చినప్పుడు సహోదరులు అన్నగారు, వరప్రసాద్ అన్నగారి వారి యొక్క పాప అల్లుడు గారు అక్కడ ఉన్నారు. మేమంతా ఒకే సంఘంలో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. రాత్రి ఆ తమ్ముడికి ఫోన్ చేశాను, ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఉదయాన్నే వెళ్ళాలి అని అన్నప్పుడు అన్న గుర్తొచ్చారు నాకు. అక్కడ సంఘం ఉందని అడిగినప్పుడు వెంటనే ఆ అడ్రస్ పెట్టడం జరిగింది. పెట్టి అన్నగారికి కూడా ఇన్ఫామ్ చేశారు. సరే, ఉదయాన్నే నేను ఫోన్ చేసి అన్నకి చెప్దాం అనుకుంటున్నాను. అన్నయ్య ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారు ఏంటని సమాచారం కనుక్కున్నారు. ఆ విధంగా దేవుడు ఈ స్థానిక సంఘంతో కలిసి ఈరోజు ఆరాధించడానికి, అలాగే ఇంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు, దైవజ్ఞానులు, దైవజనులు ఉన్న వారి ముందు నిలబడి మాట్లాడడానికి దేవుడు అల్పుడినైనా నన్ను ఎన్నుకున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక సంఘ పెద్దలకు, సేవకులకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా. ఇది నా సాక్ష్యం. క్లుప్తంగా నేను చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం గురించి మనము కొంచెం జ్ఞానం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం మనం చూసాం. మరలా చదువుతున్నాను ప్రియులారా. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిన. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకునే వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ప్రియులారా, ప్రకటన గ్రంథము చాలా శ్రేష్టమైన, విశిష్టమైన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక విశ్వాసి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అదేనండి, విశ్వాసి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడు. మనం ఒక విశ్వాసులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఈ భూమి మీదకి వస్తారు. ఆయన వచ్చి మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనము
సంఘముగా ఎత్తబడతాము, ఆయనతో ఉంటాము, నిత్యత్వంలో ఉంటాము, బాధలు ఇబ్బందులు కదా, హింసలు శ్రమలు లేని ఆ రాజ్యంలో, ఆ ఎటర్నిటీ లైఫ్లో మనం ఉంటామనేది మన నిరీక్షణ ప్రియులారా. మరి ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, దేని గురించి చెప్తుందంటే ఆ నిరీక్షణకు ముగింపు. ఇక నిరీక్షించాల్సిన అవసరం లేదు అని ఒక భరోసా మనకిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో అత్యంత నిరాదరణకు గురవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథమే. 65 గ్రంథాలు ఒక ఎత్తు అయితే 66 వాటి మొత్తం యొక్క ఆ సంకలనమే, వాటి యొక్క భావము నెరవేర్పే 66 బుక్ అయిన ప్రకటన గ్రంథం. ఒక విశ్వాసి ఎలా ఉండబోతున్నాడు, వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా మనకి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తుంది ప్రియులారా. మరి మనకున్న భయమో లేకపోతే ఏదో కానీ చాలా తక్కువగా మనం ప్రకటన గ్రంథం జోలికి వెళ్తాం. వాక్యం చెప్పుకునేటప్పుడు ఏదైనా రిఫరెన్స్ అవసరమైతే రిఫరెన్స్ల కోసం వెళ్తాం. చాలామందికి భయం కూడా ఉందలేండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు అనేవాళ్ళు ప్రకటన గ్రంథం చదివితే ప్రకటన గ్రంథం అంతా కూడా శ్రమలు వేదనలు, లోకం అంతమైపోద్ది కాబట్టి ప్రకటన గ్రంథం చదివిన వెంటనే అంతం వచ్చేస్తుందని అప్పుడు ఒక రకమైన కదా ఈ స్ప్రెడ్ అయ్యేది. మేము చిన్నపిల్లప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం. మరి భయంతో చదవము, లేకపోతే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలు అర్థం కాక చదవమో తెలియదు, కానీ మనం చాలా తక్కువ చదువుతూ ఉంటాం. ఈ విశిష్టత ఏంటంటే ప్రకటన గ్రంథంలో దాదాపు 500కు పైగా పాత నిబంధనకు సంబంధించిన వచనాలు ఉన్నాయి ప్రియుల. నెరవేర్పు జరుగుతుంది. 7 అనే పరిపూర్ణ సంఖ్య గుర్తుంది. అది దాదాపు 54 సార్లు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రియుల. అసలు ప్రకటన గ్రంథం చదివితే విశ్వాసిగా మనం ఎంత ఆనందం పొందుతామంటే మన భవిష్యత్తు మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది ప్రియులారా. మనం దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది వరి అవ్వచ్చు, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నాయి, ఆ శ్రమల్లో మనం కూడా ఉంటామా, లేకపోతే మనకు కూడా తీర్పు ఉంటుందా, తీర్పు ఉంటే ఏ రకమైన తీర్పు ఉంటుంది, ఇలాంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి ప్రియులారా. క్లియర్ అయిపోతాయి మనకి. ప్రకటన గ్రంథం ఖచ్చితంగా చదవాలి. చదివే కొద్దీ మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే అర్థం కాదంటారు ప్రియులారా. కరెక్టే, దేవుని మాటలు కదా, మనం మానవ మాత్రులము అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదు. కానీ ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3 ఏం చెప్తారు ప్రియులారా, మనము అడిగితే ఆయన ఆ జ్ఞానాన్ని దయచేస్తాడని ఆయన తన వాగ్దానాన్ని దయచేసాడు ప్రియులారా. దేవుని సహాయాన్ని కోరి, దేవుని సహాయాన్ని అడిగి ప్రకటన గ్రంథాన్ని కనుక మనం ధ్యానించడం మొదలు పెడితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం సంతోషపడతాం ప్రియుల. అసలు ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది చూద్దాం. చూడండి, 1వ అధ్యాయము 3వ వచనంలో. చాలామంది చాలా రకాలుగా విన్నాం కదా, భయంతో లేదా అర్థం కాక చదవట్లేదో విన్నాం. అసలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెబుతుంది? సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్ని వారును దరిద్రులు కదా పిల్లరా. ఎవరండి? దరిద్రులని ఉందా లేకపోతే ధన్యులని ఉందా? ధన్యులండి. ఈ ప్రకటన గ్రంథం చదివితే మనం ధన్యులం అవుతాం, ధన్యతను పొందుకుంటాం ప్రియుల. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ధైర్యంగా చదవాలి, విశ్వాసంతో చదవాలి కదా, మక్కువతో చదవాలి. ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఆ వాక్యములను మనకి ఖచ్చితంగా విశుద్ధపరుస్తాడు. మరి ఈ ప్రకటన గ్రంథాన్ని మనకి క్లుప్తంగా మనం చూస్తే, దీన్ని విభజిస్తే, దీన్ని మొదటి అధ్యాయం మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన 2వ రాకడలో ఎలా ఉండబోతున్నాడు, ఎలా ప్రత్యక్షం అవబోతున్నాడు అనేది మనం ఆయన యొక్క రూపాన్ని మనం చూస్తాం, ఆయనను వర్ణనను మనం చూస్తాం. ఎందుకంటే మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ వర్ణన వేరుగా ఉంటుంది. కానీ ఆయన రాబోయే వర్ణన ఎలా ఉంటుందంటే 2వ రాకడలో భిన్నంగా ఉంటుంది ప్రియులారా. మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు.
మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టారు, ఆయన పునరుద్ధానుడయ్యారు. ఇది జగత్పునాది వేయబడక ముందే ఆ దేవుని చేసిన సంకల్పం. మరి రెండవ రాకడలో అలా రాబోట్లేదు ప్రియులారా. ఆయన ఒక తీర్పరిగా రాబోతున్నాడు. ఆయన ఒక రాజులకు రాజుగా రాబోతున్నాడు. ప్రతి వానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ రాకడికి ఈ రాకడికి వ్యత్యాసం ఉంది ప్రియులారా. ఈ రాకడ కొరకై మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మేము విశ్వాసులమే కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, ప్రతిరోజు లేదా ప్రతి వారము అన్ని కూడికలకు హాజరవుతున్నాం కదా అని అనుకోవడానికి లేదు ప్రియులారా. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మన విశ్వాసాన్ని మనం దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ మనల్ని మనం ఆయన రాకడ కొరకు ఎదుర్కొనడానికి సిద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మాటలు కదా, 1వ అధ్యాయం ఆయన యొక్క వర్ణన చూపిస్తే 2, 3 అధ్యాయాల్లో ఆయన యొక్క సంఘములు 7 సంఘాల గురించి, ఆ 7 సంఘాల్లో ఉన్న నిజ పరిస్థితులు, వాటి గురించి ఆ దేవుడు రాసిన ఉత్తరాల గురించి మనం చూస్తాం. 4, 5 అధ్యాయాల్లో పరలోకంలో సంభవించే సంఘటనలు మనం చూస్తాం ప్రియులారా. ఇంతవరకు చాలా బాగుంటుంది. తర్వాత 6వ అధ్యాయం నుండి మొదలవుతుంది ప్రియులారా శ్రమలు కదా. 6 నుండి 18 వరకు శ్రమలే భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలం అని మనం చాలాసార్లు విన్నాం, పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం. ఈ 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు అంతా కూడా శ్రమల కాలం గురించి మనం చూస్తాం. 19వ అధ్యాయము రెండవ రాకడ గురించి మనం చూస్తాం. ఈ 20వ అధ్యాయం మనం చదివిన అధ్యాయము ఇది 1000 ఏండ్ల పాలన. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘముతో కలిసి ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఈ ప్రజలను పరిపాలించబోతున్నాడు. 1000 ఏండ్ల పాలన, దాన్ని మిలేనియం అంటున్నాం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమి, 22వ అధ్యాయము మనకి నిత్యత్వము కదా. ఇది ఈ గ్రంథం యొక్క క్లుప్త వివరణ ప్రియులారా. మరి చదవబడిన లేఖన భాగం మనం చూస్తాం. 20వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడైన యోహాను ఆనాడు పద్మాసు ద్వీపంలో ఉండి ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. 1:10లో చూడండి దయచేసి. 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ఏమండి, ఎక్కడ అన్నారు? ప్రభు దినమందు ఆయన ఎవరి వశంలో ఉన్నాడు? ఆత్మవశంలో ఉన్నాడు. మరి నీవు నేను ఎవరి వశంలో ఉండాలి? ప్రభు దినమందు ఆత్మవశంలో ఉండాలి ప్రియులారా. చర్చిలో కూర్చొని వాక్యం ఏంటో ఆరాధిస్తూ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అని చింతపడకూడదు. ప్రభు వశంలో ఉండాలి. మనకైతే మంచి మందిరం ఉంది, చక్కగా ఫ్యాన్లు ఉన్నాయి, కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. కానీ మరి భక్తుడైన యోహానుకి ఆ సందర్భం లేదు ప్రియులారా. పద్మాసు ద్వీపంలో ఎక్కడో దూరంగా సముద్రం మధ్యలో మనుష్య సంచారం లేని ఒక ప్రదేశంలో కేవలం విషపురుగులు, పాములు, రాళ్ళు, రప్పలు మాత్రమే ఉండే ఆ ప్రదేశంలో ఎప్పుడు చనిపోతాడో, ఎలా చనిపోతాడో కూడా తెలియని లేదా గ్యారంటీ లేని ఆ సందర్భంలో ఉండి దినదినము ప్రతి క్షణం కూడా చావు భయంతో లేదా ఎవరు పలకరించేవారు లేక అలాంటి సందర్భంలో ఆయన ఆత్మవశుడై ఉన్నాడు ప్రియులారా. మనలా కూర్చొని ఆత్మవశుడు అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మవశుడయ్యాడంటే మరి మీరు నేను కదా ఖచ్చితంగా ఆయన వశంలో ఉండాలి. ఆయన నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ ఆత్మవశంలో ఉన్నప్పుడు దేవుడు ఈ మొత్తం కూడా ప్రకటన గ్రంథాన్ని భక్తుడైన యోహానుకి ప్రత్యక్షపరిచాడు. ప్రకటన గ్రంథం అంటే మనం చాలాసార్లు విన్నాం, ప్రత్యక్షపరచబడుట, బయలుపరచబడుట లేదా ముందుగా తెలియజేయబడుట అని అర్థాలు వస్తాయి ప్రియులారా. అంటే భవిష్యత్తులో దేవుడు ఏమి చేయబోతున్నాడో సూటిగా స్పష్టంగా ఈ 22 అధ్యాయాల్లో ఆయన మనకు రాయించాడు ప్రియులారా. మనల్ని ఆదరించడానికి, బలపరచడానికి, మన నిరీక్షణకు ముగింపు పలకటానికి, ముందు ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో విశ్వాసిగా అనే ఆ భయంలో ఉన్న మనకి ఒక ఓదార్పునివ్వడానికి దేవుడు తాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించి ఉంచాడు ప్రియులారా. మరి ఆయన ప్రభు వశం ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై
ఆయనకి కనపరుస్తున్నాడు. ఏం జరుగుతుందంటే, అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. అంతేకాదు, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకునని వారిని, అలాగే యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారిని శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసిదిని. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం జరిగింది ప్రియులారా. వారు బ్రతికిన వారై ఇక్కడ చెప్పబడిన ఈ గుంపు ఎవరైతే ఉన్నారో, ఈ గుంపు కదా, క్రూరముగానికి నమస్కారం చేయని వారు, దాని ప్రతిమకు నమస్కారం చేయని వారు, 666వ ముద్ర తమ నుదుడి మీద వేయించుకునేవారు కదా ప్రియులారా. దాని ఉద్దేశం అదే, దాని ముద్ర వేయించుకుని వారిని, అలాగే యేసు విషయమై సాక్ష్యం ఇచ్చి హతసాక్షులుగా మారిన వారందరూ కూడా భక్తుడైన యోహాను వారిని అక్కడ చూశారు. ఎలాగా? వారు మృతులై ఉన్నవారు బ్రతికియారు అని చెప్తున్నారు అన్నమాట. ఇది మొదటి పునరుద్ధానం. బ్రతికిన తర్వాత వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా పాలించిరని మనం లేఖనాల్లో చూస్తున్నాం. వీరందరూ ఎవరైతే, మరి ఈ గుంపుల్లో ఏ గుంపులైనా మనం ఉన్నామో లేదో మనం పరిశీలించుకోవాలి. కాబట్టి లేపబడుతున్నారు. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఇక్కడ చెప్పబడిన ఈ గుంపు, ఈ 3-4 గుంపులు ఎవరైతే ఉన్నారో వారు లేపబడ్డారు. వారు క్రీస్తుతో కూడా కలిసి 1000 ఏండ్ల పరిపాలన కొనసాగించారు అని మనం లేఖనాలు చూస్తున్నాం. అది మొదటి పునరుద్ధానం. అయితే ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదని దేవుడు చెప్తున్నాడు ప్రియులా. రెండవ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం, ఆత్మను నరకంలో వేయటం కదా ప్రియులారా. మొదటి మరణం అది ప్రతి ఒక్కరికి అది దేవుడిచ్చినదే. ప్రతి ఒక్కరూ శారీరక మరణాన్ని పొందవలసిన వారే. కానీ ఆత్మీయ మరణం పొందాలా లేదా అనేది దేవుడు మనకే వదిలేశాడు ప్రియులారా. ఎవరైతే ఆయన్ని సొంత రక్షణగా అంగీకరించి ఆయన చిత్తానుసారం నడుచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటారో వారికి ఆత్మీయ మరణం, రెండవ మరణం ఉండదు. మరి అది లేని వారికి, యేసు రక్షకుడిగా లేని వారికి ఆత్మీయ మరణం ఉంటుంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లలు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్లో జరగబోతుంది కదా ప్రియులారా, భవిష్యత్తులో జరగబోతుంది. ఎప్పుడు అనేదానికి మన బైబిల్లో ఏ ఒక్క డేటు నిర్ణయించబడలేదు ప్రియులారా. కొన్ని సూచనలు ఇచ్చాడు కానీ, ఆ సమయంలో జరిగే సంభవాలు సూచనలు ఇచ్చాడు కానీ ఫలానా తేదీన ప్రభు వస్తారనేది మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ సూచన దానికి ఏంటంటే, పేతురు రాసిన పత్రికలో ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చినని మనం లేఖనాల్లో చూస్తాం. ఇది అర్థం చేసుకోలేక కొంతమంది ప్రభు దొంగ వచ్చినట్టు వస్తాడని నేను విన్నానండి. ప్రభు దొంగ వచ్చినట్లు వస్తాడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 19:6లో ఏం చెప్తున్నారు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడని చెప్తుంటే, ఆయన రాజుగా వస్తాడని చెప్తుంటే దొంగగా వస్తాడని కొంతమంది కదా అర్థం చేసుకోలేక ప్రియులారా. ఆ దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినము, ప్రభువు కాదు ప్రియులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ప్రియులారా, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి అలా అకస్మాత్తుగా మనము ఆశించినప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో ప్రభు దినం రావచ్చు. కాబట్టి మనందరికీ ఉన్న హెచ్చరిక ఏంటంటే, ప్రభు దినం కొరకు మనం ఇప్పుడైనా సరే సిద్ధపడి ఉండాలని ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలియజేయబడుతున్నాం ప్రియులా. చాలామంది డేట్లు కూడా ప్రకటించారు, ఆ డేట్లన్నీ పోయినాయి. కాదు తర్వాత డేట్లు అన్నారు. అవన్నీ వాస్తవాలు కావు. బైబిల్లో మనకి ఏమి రాయించి ఉంచాడో పరిశుద్ధాత్ముడు మనకి అదే గీటు రాయి ప్రియులారా. అదే మనము వాస్తవంగా మనం ఫాలో అవ్వాల్సిన విషయం. సరే, ఈ 1000 సంవత్సరాలు అనే మాట ఈ 20వ అధ్యాయంలో దాదాపు 6 సార్లు రాయబడింది. 1000 సంవత్సరాల యొక్క ప్రాముఖ్యత 6 సార్లు రాయబడింది ప్రియులారా. ఈ 1000 సంవత్సరాల్లో ఏం జరుగుతాయి అనేది కూడా మనం చూద్దాం. ఈ 1000 సంవత్సరాల్లో ఈ సమయంలో
వారు రాజ్యం చేసిన తర్వాత 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడినని లేఖనాలు చూస్తున్నాం. మరి ఈ 1000 సంవత్సరాల పాలన మొదలయ్యేటప్పుడు సాతాను ఎక్కడుంటాడు? సాతాను ఉన్నాడా అసలు? సాతాను ఉండడు ప్రియులారా. సాతాను లేని రాజ్యం అది, మోసం లేని రాజ్యం, నాశనము తెగులు లేని రాజ్యం, హత్యలు లేని రాజ్యం, అరాచకాలు లేని రాజ్యం ప్రియులారా. ఎందుకంటే ఈ 1000 ఏండ్ల పాలనలో ఆ సాతాను ఉండడు. ఏమవుతాడు సాతానుడు? చూడండి 1వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనంలో, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. మరి ఈ 1000 సంవత్సరాలు పాలనలో కేవలము క్రీస్తు పాలన, క్రీస్తు యొక్క అధికారము, క్రీస్తు యొక్క నియమాలే మాత్రమే ఉంటాయి. కానీ సాతానుకి ఏ విధమైన ఆస్కారం, అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ మిలేనియం స్టార్ట్ అవ్వడానికి ముందే సాతాను పట్టి బంధించబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడు? అగాధంలో వేయబడ్డాడు ప్రియులారా. ఈ అగాధం అనేది ఒక అడుగు భాగం లేనటువంటి ఒక లోయ లాంటిది, చీకటి. అక్కడ తాత్కాలికంగా ఒక 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు ప్రియులారా. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంతకాలము విడిచిపెట్టబడాలి సాతాను. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన జరగాలంటే సాతాను బంధించబడాలి. ఆ 1000 ఏండ్ల పాలనలో అంటే సాతాను లేని ఆ పాలన ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుత రాజ్యాలు సాతాను క్రియలతో నిండి ఉన్న రాజ్యాలు ప్రియులారా. మనం చూస్తున్నాం ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క వినాశనకరమైన సంగతులు లేదా క్రీస్తు బిడ్డలకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలు మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మోసము, దగ, కదా, ఇవన్నిటితో కూడిన రాజ్యంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మరి ఇవన్నీ పోవాలంటే వీటన్నిటికీ జనకుడు ఎవరంటే సాతాను, అపవాది లేదా ఘట సర్పం, ఆది సర్పం. ఈ సాతాను బంధించబడాలి. అందుకే ఈ 1000 ఏండ్ల పరిపాలన మొదలవడానికి ముందే సాతాను బంధించబడ్డాడు ప్రియులారా. మరి సాతాను బంధించబడక ముందు ఏం జరిగింది? చూడండి 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, మృగము అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడింది. వాళ్ళ చాప్టర్ క్లోజ్ ప్రియులారా. సాతాను కన్నా ఒక 1000 సంవత్సరాలు దేవుడు ఆ పక్కన పెట్టాడు. కానీ ఈ అబద్ధ ప్రవక్త, ఆ మృగము ఎవరైతే ఉన్నారో వారికి అగాధం లేదు ప్రియులారా. డైరెక్ట్గా అగ్నిగుండమే పడవేశాడు, ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులను కడుపారా తినను. ఇది హర్మెగిద్దోని యుద్ధం గురించిన సంభవాలు ప్రియులారా. హర్మెగిద్దోని యుద్ధములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజుగా వచ్చి అక్కడ యుద్ధం చేసి వారిని అందరినీ వధించి అబద్ధ ప్రవక్త మృగమును పట్టి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆ తర్వాత వారికి గురువైన సాతాను ఎవరైతే ఉన్నాడో సాతానుని ఒక 1000 సంవత్సరాలు బంధించి ఉంచుతాడు. ఎందుకంటే తన రాజ్యాన్ని, ఆ మచ్చు తునకని, కదా, ఆ బ్లూ ప్రింట్ని ముందుగానే ప్రపంచానికి పరిచయం చేయాలి ప్రియులారా. నిత్యత్వంలో ఎలా ఉండబోతుందో దాన్ని ముందుగానే మనకు చూపిస్తున్నాడు ప్రియులారా. సాతానుని పక్కకు జరిపినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది ప్రియులారా? 1000 ఏండ్ల పరిపాలన 7 ఏండ్ల శ్రమల కాలం జరిగిన తర్వాత 1000 ఏండ్ల పాలన. 7 ఏండ్ల శ్రమలు ఎప్పుడు జరుగుతాయి? 6వ అధ్యాయం నుండి 18 వరకు మనం చెప్పుకున్నాం కదా. 1000 ఏండ్ల పాలనలు 7 సంవత్సరాలు జరుగుతాయి. ఆ మొదటి 3.5 సంవత్సరం కొంచెం బాగానే ఉంటుంది. తర్వాత 3.5 సంవత్సరం ఆ క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు, తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తాడు.
చాలా శ్రమలు ఉంటాయి ప్రియులారా. అయితే కొంతమందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, సంఘము శ్రమల కాలంలో భూమి మీద ఉంటుందా? దీనికి 3 సిద్ధాంతాలు ప్రియులారా. ఒకటి ప్రీ ర్యాప్చర్ అని, మిడ్ ర్యాప్చర్ అని, పోస్ట్ ర్యాప్చర్ అని 3 ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే సంఘము ముందుగానే ఎత్తబడుతుంది, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ముందే సంఘం ఎత్తబడుతుందని. కొంతమంది సంఘం 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడుతుందని. కొంతమంది ఈ శ్రమలు జరిగేటప్పుడు సంఘం కూడా ఉంటుందని. రకరకాల ఆలోచనలు ప్రియులారా. మరి లేఖన భాగం ఏం చెప్తుంది? 4వ అధ్యాయంలో పరలోక దర్శనము యోహానుకు కలిగింది. ఆ పరలోక యోహాను అక్కడ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారని దైవజనులు చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది విశ్వసించేది ఏంటంటే సంఘము 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉండదు, భూమి నుండి ఎత్తబడుతుంది, దేవునితో పాటు ఉంటుంది అని. కాబట్టి మనం సంతోషపడవచ్చు ప్రియులారా, సంతోషపడవచ్చు. 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం ఉండమని సంతోషపడవచ్చు. కానీ ఇక్కడ కూడా మనం గ్యారంటీగా అలాగే ఇలాగ ఉండి అది అలాగే పొందుతామని లేదు ప్రియులారా. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మనం ఆయనకి ఇష్టంగా ఉంటేనే మన రక్షణకు వచ్చిన డోకా ఎలాంటి లేదు. రక్షించబడిన వారు అలాగే ఉంటారు, రక్షణలోనే ఉంటారు. కానీ బహుమానాలు కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం మొదట్లో మనకున్నంత ఆ వేడి, దేవుని వాక్యం పట్ల ఉన్నంత ఆ గురి రాను రాను చల్లబారిపోతుంది ప్రియులారా. అలాంటి సమయంలో ఏంటంటే దేవుడు ఆ తీర్పు విషయంలో అక్కడ ఇచ్చే బహుమానాలకు మనం దూరంగా ఉంటాం. ఇది ప్రియులారా. మరి 7 ఏండ్ల శ్రమల కాలము ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి అది వేరే విషయం. చాలా పెద్దవాళ్ళు చాలా చక్కగా వివరించే ఉంటారు. మనం దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ 7 ఏండ్ల శ్రమల కాలము ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించిన సూచాయగా కొన్ని సూచనలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఇది డేటు అని దేవుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ప్రియులారా? ఎందుకు చెప్పలేదు? మనం ఒక చిన్న ఊహ. ఒకవేళ దేవుడు కనుక పలానా రోజు నేను వస్తానంటే కదా, ఆ డేట్ మనం రాసి పెట్టుకుంటాం, డైరీలో రాసి పెట్టుకొని ఆ ముందు రోజు వరకు మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. ఇక రేపు వస్తాడు అనగా ఆ నైట్ ఎక్కడ లేని మనకి పశ్చాత్తాపాలు కలిగిపోతాయి. దేవుడిని అంగీకరిస్తాం. ఇక దేవుడే జీవితం అని ఆ ఒక్క రోజులో ఎంతో తేడా చూపిస్తాం. బహుశా ఇందుకేనేమో దేవుడు రాయించలా. కొన్ని విషయాలు ఆయన మర్మంగా ఉంచారు. అది కదా మనం ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. అది తర్వాత వివరించబడతాయి. వీటిని రహస్యంగా ఉంచమని తన ప్రవక్తలకు కూడా దేవుడు చెప్పారు. కాబట్టి అది బయలుపరచబడలేదు. కానీ మనకి ముందుగా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ప్రకటన గ్రంథం ద్వారా చెప్తున్నారు పిల్లలు. మనం ఎలా మన విశ్వాసాన్ని కొనసాగించాలి, ఎలాంటి నిరీక్షణతో మనం ముందు కొనసాగాలి అని ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు పిల్లలు. మరి ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ఎప్పుడు మొదలవుతుందంటే బైబిల్లో ఉంది, అంత్యకాలము, అంత్యవారములో మొదలవుతుందని ఉంది ప్రియులారా. మరి అంత్యవారం ఎప్పుడు? వారం అంటే 7 రోజులే కదా. మరి అంత షార్ట్ పీరియడ్ ఉంటుందా? అంత్యవారం అంటే ఎప్పుడు? ఏ వారం? ఏది అంత్యవారం? మనం దేనికి చెప్పుకోవాలంటే దేవుడు మనకి కొన్ని లేఖనాలను అనుగ్రహించాడు ప్రియులారా. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము ప్రియులారా, 24 నుంచి 27 వచనాలు మనం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము వచనం 24 నుంచి 27 వరకు మనం చదువుదాం. తీసిన వారు దయచేసి సహాయం చేయండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును
పట్టణమునకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారములు విధించబడింది. 70 వారాలు కదా ప్రియులారా. ఇక్కడ 3 విషయాలు స్పష్టంగా చెప్పారు. 3 విషయాలు ఏం చెప్పారంటే చూడండి, 24 వచనం, తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకున్నటి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమించెను. వీళ్ళ 70 వారాలు అలా తిరిగి వస్తాయి. సంవత్సరానికి 54 వారాలు, సంవత్సరం మీద ఇంకొక 16 వారాలు. ఈ 74 వారాలు లేదా 70 వారాలు ఎప్పుడో జరిగిపోయి ఉండాలి కదా. నిజంగా 70 వారాలంటే 70 వారాలేనా? ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం ప్రియుల. 70 వారాలంటే 70 వారాలు కాదు. ఈ 70 వారాలను 3 భాగాలుగా మనం విభజించాలి ప్రియుల. 6 వారాలుగా, 7 వారాలుగా, 62 వారాలుగా, అలాగే 1 వారంగా మనం విభజించాలి ప్రియుల. మొట్టమొదటి 7 వారాలు ఆ పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించడానికి. 7 వారాలంటే మనం బైబిల్లోనే చూస్తాం, వారానికి 7 రోజులు, ఒక రోజు ఒక సంవత్సరముగా మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. ఆదికాండము యాకోబు విషయంలో జరిగింది అదే. లేయా కొరకు 7 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత మరలా లాబాను తన మోసపరిచి రాహేలు కొరకు మరి ఒక 7 సంవత్సరాలు నాకు జీతగానిగా ఉండు అన్నాడు పిల్లారు. 7 వారం అన్నాడు. వారం అంటే 7 రోజుల్లో జీతం సరిపోతుందా అంటే కాదు పిల్ల. ఒక వారం అంటే ఈమె వారం కూడా సంపూర్తి చేయమని అన్నాడంటే ఇంకొక 7 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఒక రోజుని మనం ఒక సంవత్సరంగా భావించుకోవాలి ప్రియుల. అయితే పరిశుద్ధ పట్టణాన్ని కట్టడానికి 7 వారాలు. 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 కదా ప్రియులారా. 49 అలాగే 70 వారాలు మొత్తం కూడా 490 చూస్తే 49 సంవత్సరాలు కదా. 7 ఇంటూ 7 49 సంవత్సరాలు ఆ పరిశుద్ధ పట్టణానికి కట్టడానికి దేవుడు ఉపయోగించాడు ప్రియుల. నెహెమ్యాని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఆజ్ఞ ఇవ్వటం, పట్టణం కట్టడం జరిగింది. ఇది మనం చూస్తే క్రీస్తు పూర్వం 330 సంవత్సరాలు సుమారుగా. డేట్లు ఇవ్వలేదు కానీ మళ్ళీ డేట్లు ఎక్కడ ఇవ్వలేదు, మీరు ఎక్కడి నుంచి తెచ్చారని అడగొద్దు ప్రియులారా. బైబిల్ పండితులే లెక్కలు కట్టారు, కొన్ని లెక్కలు కట్టారు. కుడి ఎడంగా అటు ఇటుగా ఉండొచ్చు కదా. 445 క్రీస్తు పూర్వంలో అది మొదలై 396 వరకు కూడా అది జరిగింది. ఏది? పరిశుద్ధ పట్టణాన్ని పునర్నిర్మించటం. దాదాపు 49 సంవత్సరాలు జరిగింది ప్రియులారా. ఆ తర్వాత అభిషిక్తుని నిర్మూలన జరగాలి. అభిషిక్తుని నిర్మూలన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిర్మూలన. ఆయన ఎప్పుడైతే ఆలయంలోనికి గాడిద పిల్ల మీద ప్రవేశిస్తాడో అదే రోజు ఆయన నిర్మూలనకి నాంది జరిగిందని బైబిల్ పండితులు చెప్తారు ప్రియులారా. ఈ మందిరం కట్టిన దగ్గర నుంచి లేదా పట్టణం కట్టిన దగ్గర నుంచి అభిషక్తుడు నిర్మూలమయ్యే వరకు కూడా 62 వారాలు. 62 వారాలు ప్రియులారా. ఇప్పుడు 62 వారాలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 62 ఇంటూ 7 ఎన్ని సంవత్సరాలు ప్రియులారా? 434 సంవత్సరాలు. ఆల్రెడీ 7 సంవత్సరాలు మందిరం కట్టబడడానికి వినియోగించారు. తర్వాత 434 సంవత్సరాలు, 49 434 మొత్తం ఎంత అవుతుంది? 483 సంవత్సరాలు అయిపోయినాయి ప్రియులారా. బైబిల్ ప్రకారం ఆ పట్టణం, పరిశుద్ధ పట్టణం కట్టడం జరిగింది. అభిషక్తుడు నిర్మూలించడం కూడా జరిగింది. ఇవి 2 కార్యాలు జరిగినాయి. ఇంకొక వారమే పెండింగ్ ఉంది ప్రియులారా. అది అంత్యవారం, 70వ వారం కదా. అందుకే వారము 7 రోజులు 7 సంవత్సరాల గుర్తు. 7 సంవత్సరాలు 7 ఏండ్ల శ్రమలకు గుర్తు ప్రియులారా. మరి ఈ 7 ఏండ్ల శ్రమలు గడిచిపోయినాయి అంటే కొంతమంది గడిచిపోయినాయి అంటారు, కొంతమంది 7 ఏండ్ల శ్రమల కాలంలోనే మనం ఉన్నామంటారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి కదా, అరాచకాలు జరుగుతున్నాయి.
కాలిఫోర్నియాలో కదా ఆ రాష్ట్రం తగలబడినప్పుడు, ఆ పట్టణం తగలబడినప్పుడు అంతకుముందే వారు అక్కడ అవార్డు ప్రధానోత్సవం ఆస్కార్ అవార్డులు ఇస్తున్న సందర్భంలో వారు ఒక ఓటింగ్ను పెట్టారు. ఎవరికి ఎన్ని ఓట్స్ వస్తాయని పెడితే దేవుడికి 0 ఓటు వచ్చింది. ప్రియులారా, ఫేమస్ పర్సనాలిటీస్ పేర్లను డిస్ప్లే చేశారు. వారికి ఓట్లు అడిగారు, వారికి చాలామంది ఓట్లు వేశారు. లాస్ట్లో గాడ్ అని డిస్ప్లే అవ్వగానే ఎవరు ఓటు వేయలేదు ప్రియులారా. మరి యాదృచ్ఛికమేమో తెలియదు కానీ తర్వాత కొద్ది రోజులకి కాలిఫోర్నియా నగరం మొత్తం కూడా కాలిపోయింది. ఇక మన వారు అంతా ఇక ఇదే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉన్నాం, ఇదే గుర్తని కొన్ని రోజులు ఆ అంశాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడే వాళ్ళే లేరు ప్రియులారా. ఆ తర్వాత ఎన్నో సంభవాలు సంభవించినాయి ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో యుద్ధాలు జరిగినాయి కదా ప్రియులారా. కదా ఆ రష్యా ఉక్రెయిన్ వారు ఇంకా జరుగుతూనే ఉంది. ఇస్రాయెల్ పాలస్తీనా ఇంకా జరుగుతూనే ఉంది ప్రియులారా. వీటన్నిటిని బేరీజ్ చేసుకొని 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చినాయి అంటున్నారు, కానీ వాస్తవానికి అది కాదు ప్రియులారా. ఈ యుద్ధాలు అనాది నుంచి దేవుని కదా ఇస్రాయేల్ ప్రజలు కూడా యుద్ధాలు చేశారు, మారణ హోమాలు చేశారు ప్రియులారా, నరమేధాలు చేశారు కదా. ఈ యుద్ధాలు అప్పటి నుంచే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రియులారా. ఇది ముగింపు కాదు ప్రియులారా. మరి ముగింపు ఎలా ఉండబోతుంది? ఇలా కాదు. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూస్తే ముగింపు ఎలా ఉండబోతుందో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ప్రియులారా. అందుకే ప్రకటన గ్రంథం చదవాలి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా ప్రియులారా. చదివితే మనకి ఈ ఫాల్స్ ప్రొఫెసీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం పక్కకి తీయబడతాం ప్రియులారా, బయటకు వచ్చేస్తాం. చాలామంది విశ్వాసులు కదా ఈ ఫాల్స్ ప్రొఫెట్స్ వీటిలో పడి వారు అదే నిజంగా అనుకొని వారు కదా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రకటన గ్రంథం చదివితే మనకి ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. మీరు చెప్పేది కరెక్టా కాదా, వాస్తవమా అవాస్తవం అనేది మనం తెలుసుకునే విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది. మరి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అంత్యవారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే భవిష్యత్తులో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు రాసి ఉంచలా, మరుగుపరిచి ఉంచాడు, దాచి ఉంచాడు, కానీ సూచనలు ఇచ్చాడు ప్రియులారా. ఈ అంత్యవారంలో ఈ 69వ వారానికి అంత్యవారానికి మధ్యలో ఒక సమయం ఉంది, అది కృపా సమయం లేదా సంఘకాలం అంటాం. సంఘం నిర్మించబడుతుంది ప్రియులారా. సంఘములో అనేక మంది మారు మనసు పొంది సంఘములో చేర్చబడుతున్నాడు. ఎందుకంటే దేవుడికి ఎవరు కూడా నశించడం ఇష్టం లేదు కనుక ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడని మనం లేఖనాల్లో చూస్తాం. ఒకవేళ ఆయన ఇప్పుడు వస్తే, ఈ క్షణం వస్తే ప్రపంచంలో సగం మందికి పైగా నరకాగ్నికి వెళ్తారు ప్రియ. మరి దేవుని చిత్తం అది కాదు కదా. దేవుడు మానవుని నిర్మించినది పర్పస్ అది కాదు కదా. ఆయన పర్పసే వేరు. మన ద్వారా, ఆయన సృజించిన నరుల ద్వారా ఆయన మహిమ పొందాలి, ఆయన ఘనత పొందాలి, ఆయన ఆరాధింపబడాలనేది దేవుని యొక్క సంకల్పం ప్రియుల. ఎవరు నశించకూడదు అనేది ఆయన ఇచ్చ. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎలా వస్తాడు? ప్రపంచంలో మారు మనసు పొందవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో ఎందుకు ప్రియులారా, మన చర్చిలో లేరంటారా? మారు మనసు పొందని వారు, రక్షణ పొందని వారు చర్చిలో లేరంటారా? కొన్ని రోజులు చర్చికి పోదాంలే, అలవాటు అవుదాము, తర్వాత ఒక మంచి సమయాన్ని చూసి దేవుణ్ణి అంగీకరిద్దాంలే అని అనుకుంటున్నామేమో. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రభు దినం ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? దర్జాగా రాదు ప్రియుల. ప్రభు దినము దొంగ వలె వచ్చునని దేవుడు చెప్తుంటే, ఆ సమయానికి గనక మనలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాం? మనకి రెండవ మరణం తప్పదు ప్రియులారా, ఆత్మీయ మరణం తప్పదు. కాబట్టి వాయిదాలు వేసుకోవద్దు ప్రియులారా, వాయిదా వేసుకోవద్దు. రోజులు గడిచే కొద్దీ ఇక్కడ విచిత్రాలు ఏం జరగవు, అద్భుతాలు ఏం జరగవు ప్రియులారా. లేఖనాలు ఉన్నది ఉన్నట్లే, లేఖనాలు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఏమి అనుగ్రహించారో అవే జరుగుతాయి, కానీ మానవ కల్పితాలు, మానవ ఊహాజనితాలు ఏమీ జరగవు ప్రియులారా. కాబట్టి రక్షణ తీర్మానం ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. ఈ వాక్యాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. రక్షణ తీర్మానం
కదా. మనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, లోక సంబంధమైన శారీరక సంబంధమైన కోరికలు చాలా ఉండొచ్చు. ఈ కోరికలు తీరిన తర్వాత నేను రక్షణ పొందుతానులే అని అనుకోవద్దు ప్రియులారా. కదా, దేవుడు మనకి సఫిషియంట్ టైంని ఇచ్చాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల నుంచి 2025 సంవత్సరాల నుంచి ఆయన సమయాన్ని ఇస్తూనే వస్తున్నాడు ప్రియులారా. మరి ఎప్పుడు దేవుణ్ణి అంగీకరించాలి? దానికి ఏమైనా ఒక మంచి సమయం అనేది ఏమైనా ఉందా? మనకి ఒక మంచి రోజు అనేది ఏమైనా ఉందా? మరి ఎందుకు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం? ఎందుకు దాన్ని వెనకేస్తూ ఉంటాం? రక్షణ ఉచితం కదా, రక్షణ ఉచితమే, కానీ దాని వెనక జరిగిన కార్యము చాలా పెద్దది ప్రియుల. అది ఎవరు కూడా వెలగట్టలేనిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములో పాలి భాగస్థుడై కదా, మనుషుల ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆ పాపానికి వచ్చే జీతం మరణం కనుక ఎలా పాపము ప్రవేశించిందో అలాగే పాపము లోకముల నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మరి దేవుడు అక్కడే కూర్చుని దేవునిలాగే ఉండి పాపం తొలగాలంటే అవ్వదు ప్రియులారా. సృష్టి కలుగునుగాక అంటే కలిగింది, మాటతో కలిగింది. మరి రక్షణ కార్యం అలా జరగదు ప్రియులారా, జరగలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది ప్రియులారా, రక్తాన్ని కార్చవలసి వచ్చింది, అవమానం పడవలసి వచ్చింది కదా, హింస నొందవలసి వచ్చింది ప్రియులారా. ఎవరి కోసం ప్రియులారా? ఎవరి కోసం? రక్షించింది ఆయనే. మనం చేసిన పాపానికి శిక్షించబడవలసింది మనం, కానీ మనం శిక్షించబడకూడదని ఆ రక్షణ కార్యాన్ని, సృష్టి కార్యంతో పాటు రక్షణ కార్యాన్ని కూడా దేవుడు తానే తీసుకున్నాడు ప్రియులారా. ఎప్పుడు? జగత్పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో నీవు నేను రూపింపక మునిపే ఆయన మన గురించి ఎరిగిన వాడై ఉన్నాడు ప్రియులారా. మనం ఎలా తప్పిపోతామో తెలిసిన వాడై ఉన్నాడు ఆయన. మనం ఎలా లోకంలో పడిపోతామో, లోకంలో కలిసిపోతామో తెలిసిన వారై ఉన్నారు కాబట్టి ఆయన ఆ కార్యాన్ని జరిగించాడు ప్రియులారా. మరి ఎందుకు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, ఆలస్యం చేస్తూ ఉంటాం? ఆనాడు కదా ఆయన మేఘం మీదకి వస్తుంటే భూలోకం అంతా రొమ్ము కొట్టుకుంటూ చూస్తుందట. ఆ రొమ్ము కొట్టుకునే వారిలో రక్షించబడిన వారు ఉండరు ప్రియులారా. రక్షించబడిన వారు ఉండరు. వారికి రొమ్ము కొట్టుకొని విలపించాల్సిన అవసరం ఏంటి? వారు రక్షించబడ్డారు కాబట్టి వారు ఆనందంగానే ఉంటారు. రక్షించబడిన వారు మన ఇంట్లోనే ఉంటారు ప్రియులారా, మన ఇంట్లోనే ఉంటారు. నలుగురు ఉన్నారంటే ఇద్దరు రక్షించబడితే ఇంక ఇద్దరు మిగిలే ఉంటారు ప్రియులా. చెక్ చేసుకోవాలి మనం. ముందు మన గృహం నుంచే మనం స్టార్ట్ చేయాలి. మన గృహాల్లో ఇంకెవరైనా రక్షించబడవలసిన వారు ఉన్నారా? చూడండి, రక్షించబడకపోతే మనము దేవుని చెంత ఉండి మన కుటుంబ సభ్యులు నరకాగ్ని పోతే అది ఎంత మాత్రం ఇష్టం ప్రియులారా. అందుకే లోకస్తు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు ఆయన. ఏం ఉపమానాలు? 100 గొర్రెల్లో 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం ప్రయాస పడతాడంటే గొర్రెల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 99 గొర్రెల విషయంలో ఆ సంతోషం ఉండదు, కానీ ఆ ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె తిరిగి తన దగ్గరకు వస్తే దేవునికి ఎంతో సంతోషం. పరలోకములో ఆ సంతోషాన్ని అనుభవిస్తారట. దేవదూతల ఎదుట సెలబ్రేట్ చేసుకుంటారట. 10 నాణాలు ఉన్నాయి గొలుసులో, ఒక నాణ్యం పోయింది. మరి 9 నాణ్యాలతో పెళ్లి కుమారుని ఎదుర్కొంటే ఆ పెళ్లి కుమారుడు తిరస్కరించవచ్చేమో. అందుకే ఆ ఇల్లాలు అక్కడ, ఆ స్త్రీ 10వ నాణ్యం కొరకు ఇల్లంతా వెతికింది, శ్రమపడింది. దొరకగానే తమ స్నేహితులను పిలిచి సంతోషపడింది ప్రియులా. ఆ ఒక్కటి వదులుకోవడానికి వారు ఇష్టపడలా. 3వ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవించి మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చారో, తండ్రి ఏం చేశాడు ప్రియులారా? రే, నువ్వు లోకంలో ఉన్నావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, నాకు కుటుంబానికి తలవంపులు తెచ్చావు, మన కుటుంబ మర్యాదను పరువును బజార్న పడేసావు. ఇలాంటి డైలాగులు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా ప్రియులారా. చిన్న పొరపాటు జరిగిన మన ఇంట్లో వాళ్ళు, చిన్న పొరపాటు కదా, టీనేజ్లో ఉన్నప్పుడు ఏదో పొరపాటు చేస్తుంటారు, ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం వాడే పదాలు ఎలా ఉంటాయి? ఎంతగా వారిని దూషిస్తాం, ఎంతగా వారిని భయపెడతాం ప్రియులా. మరి ఈ తండ్రి అలా చేయలేదు ప్రియులా. తన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉండగానే చూశాడు. తాను తన దగ్గరికి రాకమునిపే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆ మురికి కంపు కొడుతున్న, చిరిగిపోయిన గుడ్డలతో ఉన్న కదా కదా గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఒక వికారిగా ఉన్న తన కుమారుడి మెడపై పడి ముద్దు పెట్టుకొని సాదరంగా ఇంటికి ఆహ్వానించినట్లు మనం చూస్తాం. ఆహ్వానించడమే మాత్రమే కాదు, ఆ బిడ్డ ఏవైతే కోల్పోయాడో తిరిగి మరలా దయచేసినట్లు, అధికారమును, ఉంగరమును, ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేసినట్లు మనం చూస్తున్నాం ప్రియుల. ఆ తండ్రి మన తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రియుల. ఆ తండ్రి మన తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే చేయి చాసి పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా, నిన్ను రక్షిస్తాను, నీకు రక్షణ దయచేస్తానని పిలుస్తున్నాడు. కానీ కదా మనకిక్కడ చాలా ఉన్నాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. చాలా కమిట్మెంట్స్ ఉంటాయి లోకంలో చేయవలసిన పనులు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కార్యం అది ఎటు ఫ్రీనే కదా, దేవుడే రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, దేవుడే రమ్మంటున్నాడు కదా, అది ఎక్కడికి పోదులే, నేను తర్వాత వెళ్ళిన అది అక్కడే ఉంటాంలే అనుకొని లోకంతో కమిట్మెంట్ అయిపోయి, లోక విషయాల్లో, లోక మర్యాదల్లో మునిగిపోయి మనం కాలయాపన చేస్తున్నాం ప్రియులారా. కానీ దానికి కూడా ఒక ముగింపు ఉంది. ఆ ఓర్పుకు కూడా ఒక ముగింపు ఉంది ప్రియులారా. ఆ ముగింపే ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ఆ ముగింపు ఎలా ఉండబోతుందో, ఆయన ఎలా తీర్పు తీర్చబోతున్నాడో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు ప్రియులా. అందుకే ప్రకటన గ్రంథం చదవాలి, మనం వ్యక్తిగతంగా చదవాలి ప్రియులా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా మనకు అర్థమయ్యే వరకు ప్రకటన గ్రంథం చదవాల్సిందే. దేవుడు వాక్యం కాబట్టి, దేవుని ఆజ్ఞ కాబట్టి, ఆయన మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి, ఈ ప్రకటన గ్రంథాన్ని చదివిన వారు, వినిన వారు, గైకొనిన వారు ధన్యులు అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ధన్యత పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు ప్రియులా. ఆ రక్షణను పోగొట్టుకునేవాడిగా ఎవరైతే రక్షింపబడలేదో వారు ఉండకూడదు ప్రియులారా. రక్షణ పొందాలి, తీర్మానం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆ దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆయన కదా మేలు చేసిన వారికి కదా, అలాగే కీడు చేసిన వారికి ఇంకొక పునరుద్ధానం. ఇద్దరికీ పునరుద్ధానాలు ఉన్నాయి. ఏ పునరుద్ధానంలో నువ్వు ఉండాలనుకుంటున్నావు? త్వరగా తెలుసుకోవాలి ప్రియులారా, త్వరగా తెలుసుకోవాలి. ఎందుకంటే సమయం సమీపించినది కనుక అని లేఖనాల్లో చూసాం. దేవునికే కాదు ప్రియులారా, సైతానికి కూడా సమయం లేదు. సైతాన్ ఇంకా చాలా ఎక్కువ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం. ఎందుకంటే తనకున్న సమయం చాలా కొంచెమని ఎరిగి అనే లేఖనాల్లో చూస్తాం. తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని లేదా తన క్రియలను ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా విస్తరింపచేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు రక్షణ పొందకుండా ఆపటం, ఇంకా కావాలంటే రక్షణ పొందిన వారిని మరలా బయటకు లాగటం సాతాను యొక్క ఉద్దేశం. అందుకే వాక్యం అనే ఖడ్గమును మనం ధరించి ఉండాలి. వాక్యము శిరస్రాణంగా దట్టిగా మనం కలిగి ఉండాలి ప్రియులా. అప్పుడు సాతాను వేసే బాణాలు మనకి తగలవు. రక్షణ పొందవలసింది అది దేవుని యొక్క ఇచ్చ ప్రియులారా. దయచేసి కాలయాపన చేయదు, పోస్ట్ పోన్ చేయదు. మరి 1000 ఏండ్ల పాలనలో ఏమేమి జరుగుతాయి కొన్ని క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చూసి మనం ముగిద్దాం. 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుంది ప్రియులారా? 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు చూసాం కదా, ఎవరెవరు 1000 ఏండ్ల పాలనలో ఉంటారు, ఎవరు 1000 ఏండ్ల పాలనను చేస్తారో మనం చూసాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కలిసి సంఘము 1000 ఏండ్ల పరిపాలనలో పాల్గొంటుందని మనం చూస్తాం. మరి 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది? సాతాను ఉండడు కదా. 1000 ఏండ్ల పాలన తర్వాత మరలా సాతాను విడిపించబడతాడు. సాతాను విడిపించబడిన తర్వాత మరలా ఆ 1000 ఏండ్ల పాలనలో ఉన్న మంచి ప్రజలను కొంతమందిని తన వైపు మరలా తిప్పుకుంటాడు. మరలా దేవునికి సాతానికి చివరి యుద్ధము, గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. సాతాను పూర్తిగా అంతం చేయబడతాడు. ఆ తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమి, తర్వాత నిత్యత్వంలో సంఘం ప్రవేశిస్తుందని మనం ప్రకటన గ్రంథం ద్వారా తెలుసుకుంటాం. మరి 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుంది? అది ఒక శాంతి రాజ్యంగా ఉంటుందని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఈ విషయాలు ఉంచారు చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో, యెషయా గ్రంథం 2:4లో దయచేసి తీసిన వారు చెప్పండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును కదా. న్యాయమే ఉంటుంది ప్రియులారా. 1000 ఏండ్ల పాలనలో న్యాయం ఉంటుంది, ఇంకా శాంతి కూడా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడైతే లేదు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, దేశాలకు మధ్య
కాంపిటీషన్స్, అన్హెల్దీ కాంపిటీషన్స్. దీనివల్ల ప్రపంచ జనాభా యొక్క క్షేమము ఒక క్వశ్చన్ మార్కే. ఎప్పుడు ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రపంచ రాజకీయాలు అట్లా పోతున్నాయి. మనకు అవసరం లేదు ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆ 1000 ఏండ్ల పాలనలో శాంతి రాజ్యము. ఎందుకంటే సాతాను ఉండడు కాబట్టి, ఎక్కడైతే సాతాను ఉండడో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడైతే సాతాను ఉండడో అక్కడ న్యాయం ఉంటుంది. ఎక్కడైతే సాతాను ఉండడో అక్కడ ధర్మం ఉంటుంది ప్రియులారా. ఎక్కడైతే సాతాను ఉండడో మన దేవుడు అక్కడ ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఉన్న చోట సాతానుకు నిలువ నీడలేదు ప్రియులారా. మరి రెండో విషయం చూద్దాం. యెషయా గ్రంథంలోనే 42:5లో మనం చూద్దాం. యెషయా గ్రంథం 42:5 1000 ఏండ్ల పాలన ఎలా ఉండబోతుంది అనేది. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు కదా. ఒక న్యాయవంతమైన పాలన. ఆ రాజ్యములో ఆయన బిడ్డలు మాత్రమే, అంటే మనం మాత్రమే ఉంటాం. మనం అంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ప్రియులారా. ఆయన వాక్యానుసారంగా ఉన్న బిడ్డలే, రక్షించబడిన వారే అక్కడ ఉంటారు ఆ రాజ్యంలో. వారి అందరికీ న్యాయమే. న్యాయం కొరకు ఎక్కడికి ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు ప్రియులారా. అసలు న్యాయానికి సంబంధించిన అక్కరే ఆ రాజ్యంలో ఉండదు. ఎందుకంటే న్యాయవంతమైన పరిపాలన దేవుడు చేస్తున్నాడు కాబట్టి. తర్వాత వచనం యెషయా 11:5లో చూడదు ప్రియులారా. 11:5లో చూస్తే నీతి పాలన మనం చూస్తాం. ఆయన నీతి సూర్యుడు కాబట్టి ఆ నీతి పాలన మనం చూస్తాం 11:5లో. అలాగే యెషయా 16:11-6-8లో మనం చూస్తే, 65-25లో మనం చూస్తే యెషయా క్రూర జంతువులు సాధు జంతువులుగా మార్చబడతాయని కదా, పాములతో పిల్లలు గడిచి ఆడుకుంటారని, తోడేళ్ళు జింకలు కలిసి జీవిస్తాయని, సింహము అలాగే గొర్రె పిల్లలు కలిసి చక్కగా పాలు తాగుతూ జీవిస్తాయని మనం చూస్తున్నాం. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో నాన్ వెజ్ ఉండదు ప్రియులారా. ఏముండదు? నాన్ వెజ్ ఉండదు. దయచేసి ఎవరు దిగులు పడొద్దు. నాన్ వెజ్ ప్రియులు ఎవరు దిగులు పడొద్దు ప్రియులారా. నాన్ వెజ్ మనం కొని తెచ్చుకున్నదే, దేవుడు ఇచ్చిందే. అయితే అక్కడ కదా ఈ క్రూర జంతువులు ఇవన్నీ కూడా ఏ జంతువుని కూడా తినటంలా, గడ్డి మేస్తున్నాయి, ఆకులు తింటున్నాయని మనం చూస్తున్నాం. అంటే నాన్ వెజ్కి స్థానం లేదు. దయచేసి దిగులు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తినాల్సిన అవసరం లేదు మనకు అక్కడ. ఆయన నోటి నుండి వచ్చే మాట, ఆ మాట మనకి శక్తినిస్తుంది ప్రియుల, జీవపు ఊట. కాబట్టి ఆకలి దప్పులు లేని రాజ్యాన్ని మనం 1000 ఏండ్ల పరిపాలనలో చూస్తాం. ఇలాగే 65-20లో చూస్తే ఆయురారోగ్యాలు పెరుగుతాయని మనం చూస్తున్నాం. ఇక అర్ధాయుష్కుతో చనిపోయేవారు ఉండరు, వారి ఆయువు సంపూర్ణమవుతుందని మనం చూస్తాం. సంపూర్ణం అవుతుందంటే ఆదాము లేదా మెతుషల వెళ్ళలాగా 100 సంవత్సరాలు బ్రతుకుతామని కాదు ప్రియుల. అంటే అల్పకాల మరణాలు ఉండవు. 40 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి ఉండవేమో, కనీసం 100 సంవత్సరాలు నిండుతాయేమో. ఆయురారోగ్యాలు పెరుగుతాయి, కానీ మరణం ఉంటుంది ప్రియుల. తర్వాత చూస్తే 22లో సాతాను 1000 ఏండ్ల బందీ నుంచి విడుదల చేయబడతాడు ప్రియుల. బందీగా విడుదల చేయబడతాడు. ఆ తర్వాత మరలా గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది కదా. సాతాను తల చితక తొక్కబడి మండుచున్న అగ్నిగండములతో కూడిన అగ్నిగుండంలో వేయబడతాడు. ఆ తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుని చేత సృజించబడుతుంది, నూతనీకరించబడుతుంది ప్రియులారా. ఆ తర్వాత మనమందరం కూడా ఆయనతో కలిసి నిత్యత్వంలో ఉంటాం. వీ హ్యావ్ ఇటర్నిటీ లైఫ్ కదా. ఎటర్నిటీ లైఫ్ అంటే నిత్యత్వము. ఇవన్నీ ఈ భూమి మీద చూసిన ఏ విషయం కూడా మనం అక్కడ చూడం. అది ఒక ప్రత్యేకమైన రాజ్యం, ప్రత్యేకమైన పరిపాలన, క్షేమకరమైనది, శాంతికరమైనది కదా, సమాధానకరమైన పరిపాలన ప్రియులారా. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు ప్రియులారా. ఆయన మనల్ని సృజించారు కాబట్టి మన మీద సర్వ అధికారాలు, హక్కులు ఆయనకే ఉన్నాయి, సాతానుకు కాదు ప్రియులారా.
మరి ఎందుకు మనం సాతానికి బానిసమయ్యేమో తెలియదు. కానీ దేవుడు ఆ సాతాను బందీ నుంచి విడిపించే మార్గం కూడా మనకి ఇచ్చాడు కాబట్టి మనం చక్కగా విడిపించబడ్డాం. ఇంకా విడిపించబడిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారు విడిపించబడాలి, దేవుని తన సొంత రక్షణగా అంగీకరించాలని ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలకు, విశ్వాసులకు, అలాగే అన్నకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 7 ఏండ్ల శ్రమల కాలం, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తామో ఆ విషయాలను విన్నాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. నామకార్థంగా జీవించినటువంటి వారు నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఇంకా ఈ కూడికలో యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో విశ్వసించని వారు ఎవరైనా ఉంటే ప్రభువుని విశ్వసించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆయనను విశ్వసించినటువంటి మనం నిరీక్షణ కలిగి ప్రభువు ఎప్పుడు వస్తాడా, మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, మనం సదాకాలం ప్రభువుతో ఉంటాం, ఆ 1000 ఏండ్ల పాలనలో ఉంటాం. కనుక ఇలాంటి నీతివంతమైనటువంటి జీవితం, ఆనందకరమైన జీవితం ఇచ్చిన ప్రభువుకి మనం కూడా ఎల్లవేళలా కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తూ, ప్రభువుకి భయంకరంగా జీవిస్తూ ఆయనను ఆరాధించేటువంటి వారంగా మనం ఉందాం. మరి తలంపులు అందించినటువంటి సోదరుడు అజయ్ పాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూడికను మనం ముగింపు చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదని మీ సన్నిధి భాగ్యం మీరు మాకు దయచేసినందులకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మరి సోదరుని కూడా మీరు బలపరిచి మీరు అందించిన మీ మాటలను బట్టి కూడా వందనాలు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి, భయంకరమైన శ్రమలు. అలాంటి శ్రమలు లేకుండా మాకు మీ కృప చూపినందులకై స్తుతిస్తున్నాం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవా, మీ యొక్క పాలనలో మేము సంతోషాన్ని, ఆనందాన్ని, నీతిని అనుభవిస్తాం. తర్వాత నిత్యత్వములో సదాకాలం మీతో ఉంటాం. ఇది భవిష్యత్తులో ఆయన జరగబోయేటువంటి విషయాలు నీ లేఖనాలు ముందుగానే బయలుపరిచారు. నాయన ఆ సంగతులను మేము జ్ఞాపకం చేసుకుని పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీ రాకడ కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ప్రభా, మీరు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళతారు. నాయన నిరీక్షణతో మేము ఉన్నాం, నీతో సదాకాలం మేము ఉంటాం. అప్పటి వరకు ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా నీ యందు భయభక్తులతో పరిశుద్ధత కలిగి జీవించడానికి కూడా సహాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సోదరుని దీవించండి, తన కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. మరి తను వచ్చిన పని విషయంలో కూడా తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమును బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. చెరువజన సంఘమంతటిని కూడా మీరు దీవించి బలపరచమని, ఈ కూడికలో యేసు ప్రభువుని అంగీకరించని వారు అంగీకరించడానికి కూడా మీ ఆత్మ ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మేమందరం మా గృహాలకు వెళుతుండగా తోడై ఉండమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. రాత్రికి సువార్త కూడిక లేదు. మంగళవారం తిరిగి మనకి బైబిల్ క్లాస్ ఉంటుంది. బైబిల్ క్లాస్కి అందరూ చేరి రావాలని మనం చేస్తున్నాం. సెలవు తీసుకుందాం. వందనాలు.